హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ఏదో విధంగా నిన్న జరిగిన క్రికెట్ అప్డేట్స్, క్రికెట్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాము. ఇంకా ఎవరైనా మన ఛానల్ కొత్తగా విజిట్ చేసినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నిన్న జరిగిన క్రికెట్ అప్డేట్స్ స్టార్ట్ చేసుకుందాం. లెట్స్ బిగిన్ అవర్ క్రికెట్ అప్డేట్స్. క్రికెట్ అప్డేట్ నెంబర్ 1. న్యూజిలాండ్ క్రికెటర్ అయిన కేన్ విలియమ్సన్ మరో రికార్డు బ్రేక్ చేశాడు. ఓడిఐ ఫార్మాట్లో ఫాస్ట్గా 7,000 రన్స్ కంప్లీట్ చేసిన సెకండ్ ప్లేయర్గా కేన్ విలియమ్సన్ నిలిచాడు. 159 ఇన్నింగ్స్లోనే కేన్ విలియమ్సన్ ఈ ఫీట్ని అందుకున్నాడు. ఇంక ఈ లిస్టులో విరాట్ కోహ్లీ 161 ఇన్నింగ్స్ రికార్డును బ్రేక్ చేశాడు. కేన్ విలియమ్సన్ ఫాస్ట్ 7,000 రన్స్ రికార్డుకు ముందుగానే అసిమంలో 150 ఇన్నింగ్స్లోనే చేసి ఫస్ట్ ప్లేస్లో కంటిన్యూ అవుతున్నాడు. ఇంక ఈ ముగ్గురు తర్వాత ఏబీ డివిలియర్స్ 166 ఇన్నింగ్స్లో ఫాస్టెస్ట్ 7,000 రన్స్ కంప్లీట్ చేశాడు. క్రికెట్ అప్డేట్ నెంబర్ 2. ఇంటర్నేషనల్ క్రికెట్లో హైయెస్ట్ రన్స్ చేసిన టీమిండియా ప్లేయర్స్. నంబర్ 1 సచిన్ టెండూల్కర్ 782 ఇన్నింగ్స్లో 34,357 రన్స్ చేశాడు. నంబర్ 2 విరాట్ కోహ్లీ 611 ఇన్నింగ్స్లో 27,329 రన్స్ చేశాడు. నంబర్ 3 రాహుల్ ద్రావిడ్ 599 ఇన్నింగ్స్లో 24,064 రన్స్ చేశాడు. నంబర్ 4 రోహిత్ శర్మ 526 ఇన్నింగ్స్లో 19,519 రన్స్ చేశాడు. నంబర్ 5 సౌరవ్ గంగూలీ 485 ఇన్నింగ్స్లో 18,413 రన్స్ చేశాడు. నంబర్ 6 ఎంఎస్ ధోని 523 ఇన్నింగ్స్లో 7,092 రన్స్ చేశాడు. నంబర్ 7 వీరేంద్ర సెహ్వాగ్ 431 ఇన్నింగ్స్లో 16,892 రన్స్ చేశాడు. నంబర్ 8 మొహమ్మద్ అజరుద్దీన్ 455 ఇన్నింగ్స్లో 15,593 రన్స్ చేశాడు. క్రికెట్ అప్డేట్ నెంబర్ 3. రోహిత్ శర్మ లాగే విరాట్ కోహ్లీ కూడా ఫామ్లోకి వస్తాడని శ్రీలంక లెజెండరీ క్రికెటర్ అయిన ముత్తై మురళీధరన్ అన్నాడు. వీరిద్దరు అపోనెంట్ టీమ్స్పై ఎదుర్కోవడానికి దిగితే టీమిండియాని ఛాంపియన్స్ ట్రోఫీ విన్ అవ్వడం కన్ఫామ్ అని అన్నాడు. ఇండియాతో పాటు పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ చాలా స్ట్రాంగ్ స్పిన్నర్స్ ఉన్నారు అని అన్నాడు. ఇంకా ఈ టీమ్స్ అన్ని పాకిస్తాన్ పిచ్చెస్పై చాలా బాగా పర్ఫామ్ చేస్తారని అన్నాడు. క్రికెట్ అప్డేట్ నెంబర్ 4. రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్ గ్రూప్ 3లో హర్యానాతో జరుగుతున్న మ్యాచ్లో ముంబై టీం కెప్టెన్ అయిన అజింక్య రహానే సెంచరీతో చెలరేగాడు. 180 బాల్స్ 13 ఫోర్స్తో 108 రన్స్ చేసి సెంచరీ చేశాడు. ఇంకా టీం స్టౌల్ అవుతున్న టైంలో వచ్చి సెంచరీ చేశాడు. ఇంక ఇదే మ్యాచ్లో సూర్యకుమార్ అయితే 70 రన్స్తో ఫామ్లోకి వచ్చాడు. ఇంక ఈ మ్యాచ్లో సెంచరీ చేయడంతో అజింక్య రహానేని వచ్చే ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్కైనా సెలెక్ట్ చేయాలని అంటున్నారు. క్రికెట్ అప్డేట్ నెంబర్ 5. ఐపీఎల్లో గుజరాత్ టైటన్స్ టీంకు టూరెంట్ గ్రూప్ బై చేసేందుకు రెడీ అవుతుంది. ఆ ఫ్రాంచైజ్ వాటిలో 67% మెజారిటీ తీసుకోవాలని చూస్తుంది. కాగా 2022లో లక్ష్య భార్గవ్కు చెందిన సివిసి క్యాపిటల్ పార్ట్నర్స్ ఈ టీంను బై చేసేందుకు చూస్తున్నారు. ఐపీఎల్ ఎంట్రీ ఇచ్చిన 2022 సీజన్లోనే గుజరాత్ టైటన్స్ టైటిల్ కొట్టింది. 2023లో రన్అప్గా నిలిచింది. ప్రెజెంట్ ఈ టీంకి కెప్టెన్గా శుభన్ గిల్ ఉన్నాడు. క్రికెట్ అప్డేట్ నెంబర్ 6. ఇంగ్లాండ్పై సెకండ్ ఓడీలో సెంచరీతో చెలరేగిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరో రికార్డుకు దగ్గరలో ఉన్నాడు. థర్డ్ ఓడీ మ్యాచ్లో జస్ట్ 13 రన్స్ చేస్తే ఓడీలో ఫాస్టెస్ట్ 11,000 రన్స్ కంప్లీట్ చేసిన సెకండ్ ప్లేయర్గా నిలుస్తాడు. హిట్ మ్యాన్ ఇప్పటివరకు 259 ఇన్నింగ్స్లో 10,987 రన్స్ చేశాడు. 222 ఇన్నింగ్స్లో 11,000 రన్స్ కంప్లీట్ చేసి విరాట్ కోహ్లీ టాప్లో ఉన్నాడు. ఆ తర్వాత సచిన్ టెండూల్కర్ 276 ఇన్నింగ్స్లో 11,000 రన్స్ కంప్లీట్ చేశాడు. ఇంకా ఆ తర్వాత రిక్కీ పాంటింగ్ 286 ఇన్నింగ్స్లో 11,000 రన్స్ కంప్లీట్ చేశాడు. ఇంకా నెక్స్ట్ సౌరవ్ గంగూలీ 288 ఇన్నింగ్స్లో 11,000 రన్స్ కంప్లీట్ చేశాడు. ఇంకా నెక్స్ట్ జాక్ కలీస్ కూడా 293 ఇన్నింగ్స్లో 11,000 రన్స్ కంప్లీట్ చేశాడు. క్రికెట్ అప్డేట్ నెంబర్ 7. చాలామంది లెజెండరీ ప్లేయర్స్ టీమిండియాకు ఆడారు, కానీ అందులో కొందరు మాత్రం క్రికెట్ ఉన్న రోజులు గుర్తుండిపోతారు. ఇప్పటి వరకు ఆల్ ఫార్మాట్స్లో 411 మెంబర్స్ టీమిండియా తరపున ఆడారు, కానీ వీళ్ళంతా కలిసి 897 సెంచరీస్ చేశారు. అయితే అందులో సచిన్ టెండూల్కర్ 100 సెంచరీస్, విరాట్ కోహ్లీ 81 సెంచరీస్, రోహిత్ శర్మ 49 సెంచరీస్తో 230 సెంచరీస్ చేశారు. అంటే 25.6% సెంచరీస్ సచిన్ టెండూల్కర్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ పేరు మీదనే ఉన్నాయేమో. క్రికెట్ అప్డేట్ నెంబర్ 8. టీమిండియా కెప్టెన్ అయిన రోహిత్ శర్మ OnePlus 12 ఫోన్ను యూజ్ చేస్తున్నాడు. ఇంగ్లాండ్తో జరిగిన సెకండ్ ఓడీ మ్యాచ్లో రోహిత్ శర్మ ఈ ఫోన్తో ఎవరితోనో మాట్లాడుతూ కనిపించాడు. కాగా ఈ ఫోన్ ప్రైస్ ఆల్మోస్ట్ 50,000 నుంచి 70,000 మధ్యలో ఉంటుంది. ఇంక ఇది చూసిన ఫ్యాన్స్ ఇంత పెద్ద క్రికెటర్ ఈ ఫోన్ వాడటం ఏంటని షాక్ అవుతున్నారు. క్రికెట్ అప్డేట్ నెంబర్ 9. దేశవాళీ క్రికెట్లో భారీగా రన్స్ చేసిన షెల్డన్ జాక్సన్ రిటైర్మెంట్ అనౌన్స్ చేశాడు. సౌరాష్ట్రకు ఆడుతున్న జాక్సన్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ లిస్టేలో T20 ఫార్మాట్లో 7,283 రన్స్ చేశాడు. ఇంకా ఇందులో 21 సెంచరీస్, 39 హాఫ్ సెంచరీస్ ఉన్నాయి. అయితే ఇంటర్నేషనల్ టీంకు మాత్రం సెలెక్ట్ కాలేదు. ఐపీఎల్లో ఆర్సీబీ, కేకేఆర్ టీమ్స్ జాక్సన్ను బై చేసిన కేవలం 9 మ్యాచెస్లోనే ఆడే ఛాన్స్ వచ్చిందేమో. ఇంక ఇవేమో మనకి జరిగిన క్రికెట్ అప్డేట్స్ అండ్ క్రికెట్ ఫ్యాక్ట్స్. ఈ క్రికెట్ అప్డేట్స్, క్రికెట్ ఫ్యాక్ట్స్ మీకు ఎలా అనిపించాయి లైక్ అండ్ కామెంట్ చేయడము. ఇంక ఇలాంటి మరిన్ని క్రికెట్ అప్డేట్స్ అండ్ క్రికెట్ ఫ్యాక్ట్స్ కోసం ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.